నమస్కారం అండి గురువు గారు. మన గురువు గారైన పూజ్య శ్రీ క్రోవి పార్థసారథి గారు రాసిన 100వ పుస్తకం అయిన చండీ కల్పం అనే ఈ పుస్తకం గురించిన కొన్ని ప్రశ్నలు మనం ఆయనను అడిగి తెలుసుకుందాము. గురువు గారు, మీరు చండీ కల్పం అనే పుస్తకం రాశారు కదా, అసలు చండీ అంటే ఎవరు, ఆ దేవతా తత్వం ఏంటి? చండీ, ఈ చండీ అనేటటువంటిది దుష్ట శిక్షణ రక్షణ చేయడం కోసం అమ్మవారు ఈ భూలోకంలో ఆవిర్భవించింది అని. ఈ భూలోకంలో ఎప్పుడైతే ఆవిడ అవతరించిందో అప్పుడు శుంభులతో ఆవిడ యుద్ధం చేయడానికి వచ్చింది. అసలు దానికోసమే ఆవిడ ఈ భూలోకంలో అవతరించింది. ఈ శుంభుల దగ్గర అనేకమైనటువంటి రాక్షసులు, చాలా గొప్పవాళ్ళు, చాలా గొప్ప వీరులు వాళ్ళంతా ఉన్నారు. అందులో చండముండులు, చండాసురుడు, ముండాసురుడు, వాళ్ళిద్దరు కూడా అమ్మవారి యొక్క సైన్యాధిపతులు. వాళ్ళిద్దరినీ చంపడానికి కాళీ ఒకటి వచ్చింది. అంటే అమ్మవారి నుంచి కొంత శక్తి కాళీ అనే రూపంతో అవతరించింది. కాళీ వీళ్ళతో యుద్ధం చేసి ఈ చండముండలిద్దరినీ కూడా సంహరిస్తుంది. సంహరించిన తర్వాత ఈ అమ్మవారు ఈవిడ ఈ కాళీ ఈ చండాసురుడి యొక్క శిరస్సుని, ఖండించినటువంటి శిరస్సుని తీసుకెళ్ళి అమ్మవారు అయినటువంటి ఆ పరమేశ్వరి దగ్గరికి వెళ్ళి, అమ్మ, నేను ఆ చండముండ ఇద్దరిని కూడా నేను సంహరించాను, శుంభుని ఇద్దరిని కూడా ఇక నువ్వే సంహరించవలసింది, అని నువ్వే చేయాలి అని చెప్తాను. అప్పుడు ఆ అమ్మవారి కోసికి ఆవిడ ఉంటుంది, ఇప్పుడు నువ్వు ఇద్దరిని కూడా చండముండాసురుని ఇద్దరిని కూడా సంహరించావు కాబట్టి చాముండేది తరాలోకే శాతాదేవి భవిష్యత్తు. అంటే చండముండల్ని సంహరించావు కాబట్టి భవిష్యత్తులో ఇక నువ్వు చాముండా అనే పేరుతో పిలువబడతావు. ఆవిడే మనకి చండిక, చండీ అనేది మామూలుగా ఏదో ఒక అమ్మవారి యొక్క అవతారము అని కాదు, అమ్మవారి యొక్క స్వరూపమే. ఆ చండీని చెప్పేటప్పుడు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల యొక్క స్వరూపమైనటువంటి చండీ దేవత, పరదేవత ఆవిడ చండీ అంటే. అందుకే మనం సప్తయతిని పారాయణ చేసేటప్పుడు కూడా సప్తయతి మొత్తం 3 భాగాలుగా ఉంటుంది. ప్రథమ చైత్రము, మధ్యమ చైత్రము, ఉత్తమ చైత్రము అని మొత్తం 3 భాగాలుగా 13 అధ్యాయాలుగా ఉంటుంది. ఈ 3 భాగాలకి కూడా మొట్టమొదటి భాగానికి ఏమో ప్రథమ చైత్రానికి మహాకాళి, రెండవ దానికి మహాలక్ష్మి, మూడవ దానికి మహాసరస్వతి, వాళ్ళు అధిపతులు. ఇది ఇక్కడ మనం అనుకునే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి వీళ్ళు కాదు. మనం అనుకునే లక్ష్మీదేవత అంటే అవి డబ్బులు ఇచ్చే దేవత. ఎంతసేపు డబ్బులు అలా పట్టుకొచ్చేసి మనకి అలా పోసేస్తూ ఉంటుంది ఆవిడ ప్రార్థన చేస్తే. అలా కాదు, ఈవిడ రాక్షస సంహారం చేయడానికి ఆవిర్భవించినటువంటి స్వరూపం. అలాగే సరస్వతి కూడా ఇక్కడ చదువులు ఇచ్చే దేవతైనా అంటే చదువులు ఇవ్వటం కాదు, ఇక్కడ మెయిన్ చేసినటువంటి పని రాక్షస సంహారం. ఎందుకంటే ఇప్పుడు మహాకాళి రూపంలో ఆవిడ మధుకైటబుల్ని వధించారు. ఆ తర్వాత మహాలక్ష్మిగా వచ్చి మహిషాసురుడిని సంహరించడం జరిగింది. అలాగే మూడవ చరిత్రలోకి వచ్చేప్పటికీ, ఉత్తర చరిత్రలోకి వచ్చేటప్పటికీ మహాసరస్వతి రూపంలో చండముండాసురుడు, అలాగే శుంభులు, రక్తబీజుడు, ఇలాంటివి రాక్షసుల్ని, మహానుభావులందరినీ కూడా, చాలా పెద్ద వాళ్ళందరినీ కూడా, వాళ్ళకి రాజు శుంభుడు, ఆ శుంభుడిని, అతని సోదరుడిని శుంభుడిని అందరినీ సంహరించినటువంటి ఆ దేవతా స్వరూపం ఆవిడ చండీ అని. ఇవాళ మనం చండీ అని ధ్యానం చేస్తున్నామంటే అది సాక్షాత్తు పరమేశ్వరి యొక్క స్వరూపం, అమ్మవారి యొక్క స్వరూపమే తప్పించి చండీ అనేది ప్రత్యేకమైనటువంటి దేవత కావాలి. ఆ చండీని మనం ఇప్పుడు ఆరాధన చేస్తాం. ఆ చండీ యొక్క ఆరాధన ఎలా ఉండాలి అనే విషయాన్ని మనకి చెప్పడం కోసమే మనకి అక్కడ ఈ చండీ కల్పము అనే పుస్తకం రాయటం జరిగింది. చండీ కల్పం అంటే చండీని గురించినటువంటి పూర్తి విషయాలు అన్నీ కూడా మనం ఈ చండీ కల్పం పుస్తకంలో రాయటం జరిగింది.
అయితే ఇక్కడ మనకు వచ్చే అనుమానం ఏమంటే చండీ సప్తశతి ఇది అమ్మవారి యొక్క ఆ ధ్యానం చేస్తూ ఉండేటటువంటి ఆ యొక్క పారాయణ చేయటం కానీ హోమం కానీ చేయడానికి చండీ సప్తశతి అనేది ఈ 700 మంత్రాలు 700 శ్లోకాలు మనం వాడుతూ ఉంటాం కదా. మరి ఇందులో అంతకన్నా ఎక్స్ట్రా ఏముంది? చండీ సప్తశతి పుస్తకాలు చాలా ఉన్నాయి, రచన కూడా ఉంది చండీ సప్తశతి. అది నిత్యపారాయణ కోసం నీకు సరిపోతుంది. కానీ ఇది చండీ కల్పము అని అంటే ఆ చండీ దేవత యొక్క పూర్తి వివరాలు ఇందులో ఇవ్వటం లేదు. అది చండీ కల్పం అంటే చండీని గురించి నువ్వు ఏ రకమైనటువంటి స్తోత్రం కావాలి అన్నా ఇందులో దొరుకుతుంది. అలాగే చండీ యంత్రార్చన ఇందులో ఉంటుంది. చండీ ఖడ్గమాల అందులో కనిపిస్తుంది. మీకు ఎక్కడా దొరకనటువంటి చండీ మహావిద్య, చండీ ఖడ్గమాల ఒకటి, చండీ మహావిద్య ఒకటి మీకు చెప్పమని దొరకవు. అక్కడ ఎక్కడ ఉండవు. అవి రెండు కూడా ఇందులో దొరుకుతాయి. బజార్లో దొరికే చండీ సప్తశతి పుస్తకాలు అంటే ఆ పుస్తకాలన్నీ కూడా చండీ పారాయణ సప్తశతి పారాయణ చేయడానికి సరిపోతాయి, కానీ హోమం చేయడానికి కాదు. హోమం చేయాలి అంటే ఆ ప్రక్రియ అనేది వేరే ఉంటుంది. ఆ హోమం చేసే ప్రక్రియ అంతా కూడా ఇక్కడ మనకి ఈ పుస్తకంలో ఇవ్వబడింది. అది ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత. చండీ పారాయణ చేస్తున్నాము అంటే సప్తశతి పారాయణే చండీ పారాయణ. చండీ పారాయణ అన్నా సప్తశతి పారాయణ అన్నా రెండు ఒకటే. ఇప్పుడు చండీ సప్తశతి అన్నా దుర్గా సప్తశతి అన్నా రెండు ఒకటే. చాలామంది అనుకుంటూ దుర్గా సప్తశతి వేరండి, చండీ సప్తశతి వేరండి, నేను అది పారాయణ చేస్తున్నాను, ఇది చదువుతున్నాను, ఇట్లా చెప్తూ ఉంటారు. రెండు ఒకటే. దుర్గా అన్నా చండీ అన్నా రెండు ఒకటేను అని చెప్తాను మాత్రం చేస్తూ ఉంటారు. చండీ జాతరం ప్రార్థన చేసేటువంటి శ్లోకాల్లో కూడా చండీకి దుర్గకి ఒకటే రకమైనటువంటి శ్లోకాలు ఉంటాయి. దుర్గాయ నమః, దుర్గాం దేవీం శరణమహం ప్రపంచే తరచే తరచే నమః. ఇవన్నీ కూడా చండీ దేవతకి సంబంధించినటువంటి మంత్రాలుగానే మనం చెప్పేయటం అనేది జరుగుతుంది. అందుకని ఇక్కడ ఈ చండీ యొక్క పూర్తి వివరాలు మనకి రావాలి అనే ఉద్దేశంతో ఈ చండీ కల్పం మొత్తం 940 పేజీల పుస్తకం ఇది రాయటం జరిగింది. గురుగారు, అయితే చండీ సప్తశతి దుర్గా సప్తశతి రెండు ఒకటే అంటారు కదా, దీనిని ఎవరితో చెప్తారు? ఈ చండీ సప్తశతి అనేది మనకి మార్కండేయ పురాణం పుస్తకం, అంటే మార్కండేయ పురాణంలో ఉంటుంది. మార్కండేయ పురాణంలో ఎవరు చెప్పారు, ఏం చెప్పారు? మార్కండేయుడు తన శిష్యుడైనటువంటి క్రౌష్టకి అనేవాడికి చెప్తాడు. ఇతను మార్కండేయుడి యొక్క శిష్యుడు క్రౌష్టకి అనేవాడు. ఆ శిష్యుడు అడుగుతాడు, అమ్మవారి యొక్క మహాత్మ్యం ఏమిటి అసలు, దాని గురించి వివరించండి అని గురువుగారు అడుగుతాడు. అప్పుడు గురువుగారు ఈ చండీ మహాత్మ్యం, దేవి మహాత్మ్యము, చండీ మహాత్మ్యము, దుర్గా మహాత్మ్యం అని ఒకటే అన్నాడు. ఆ దేవి మహాత్మ్యాన్ని నేను చెప్తాను ఏమని చెప్పేసి మొత్తం 13 అధ్యాయాల్లో ఈ మార్కండేయుడు తన శిష్యుడైనటువంటి క్రౌష్టకి చెప్తాడు. ఈ చెప్పేటటువంటి దీంట్లో ఇంకా ఏమిటి ఆ వివరాలు ఇంకా మాకు కావాలి అనుకున్నట్లయితే చండీ సప్తశతి భాష్యము అని నేను రాశాను. చండీ సప్తశతి భాష్యము అది గతంలో ఠాగూర్ బాలసరస్వతి బుక్ డిపో మెడ్రాస్ వాళ్ళు ప్రింట్ వేసుకున్నారు. ఇప్పుడు ఆ పుస్తకాలు ఒకవేళ అయిపోతే మళ్ళీ ప్రింట్ వేస్తాం. ఆ పుస్తకాల్లో చూడండి, అందులో అసలు ఈ చండీ సప్తశతిలో ఏమున్నది అనే విషయాలు పూర్తిగా మీకు ఉంటాయి. ఇది మొత్తం 3 అధ్యాయాలుగా ఉంటుంది అని చెప్పాను కదా. ఈ 3 అధ్యాయాలను మొట్టమొదటి ప్రథమ చరిత్రలేమో మధుబైటవ సంహారం, రెండోది అంటే మహిషాసుర సంహారం, మూడోది సింహనిశుంభుల సంహారం. అంటే ఇది పూర్తిగా దుష్ట శిక్షణ చేయటం కోసం ఏర్పాటైనటువంటి ఆ స్తోత్రం. అమ్మవారు ఆవిర్భవించి దుష్ట శిక్షణ చేస్తుంది. అంటే భూలోకంలో రాక్షస గణాలు బాగా పెరిగిపోయినప్పుడు విష్ణువు స్థితికారకుడు రాక్షస సంహారం చేసి వీళ్ళందరినీ కూడా లోకాలు రక్షించవలసిన బాధ్యత విష్ణుమూర్తి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే విష్ణువుకు కూడా చేత కానటువంటి రాక్షసుడు, అంత పరాక్రమమైనటువంటి వాడు. దీనికి కారణం పరాక్రమం అంత ఉన్నదా, విష్ణువు చేత కాదా అని అంటే వాళ్ళకి వరబలం ఉంది.
రాక్షసులకి కేవలం బాహుబలమే కాకుండా వాళ్ళకి వరబలము అనేది కూడా ఉంది. ఆ వరబలంతోనే వాళ్ళు విరవీగిపోవటం అనేది జరుగుతుంది. అందుకని ఆ వరబలం ఉన్నటువంటి వాడిని ఎలా సంహరించాలి అంటే వీళ్ళెవరి వల్ల కూడా కాదు. అప్పుడు సాక్షాత్తు అమ్మవారే అంటే పరమేశ్వర స్వరూపమే దిగి వచ్చి ఆ రాక్షస సంహారం చేస్తుంది. అదే మహిషాసుర వధ, ఇక్కడ సింహనిశుంభుల వధ. మరి మొట్టమొదటి అధ్యాయంలో వీళ్ళిద్దరు ఉన్నారు కదండి, మధుకైటపులు. ఆ మధుకైటపుల్ని చంపింది అమ్మవారు కదా, కాదు కదా, అది శ్రీ మహావిష్ణువు కదా మధుకైటపుల్ని చంపింది అని అన్నాను. మధుకైటపుల్ని ఇద్దరిని కూడా శ్రీ మహావిష్ణువు చంపాడేమో నిజమే. కానీ ఆ సమయంలో ఏముందంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నాడు. ఆ నిద్ర నుంచి ఆయన మేలుకుంటే రాక్షస సంహారం చేస్తాడు. కానీ ఆయన మేలుకోలేడు, మేలుకునే పరిస్థితిలో లేడు, ఆయన అలాగే ఉన్నాడు. అందుకని అప్పుడు బ్రహ్మదేవుడు అమ్మవారిని ప్రార్థన చేస్తాడు. అమ్మ నువ్వు వచ్చి నువ్వు ఆ విష్ణుమూర్తిని వదిలిపెట్టు, యోగమాయ నువ్వు ఆ విష్ణుమూర్తిని వదిలిపెట్టు. ఎప్పుడైతే విష్ణుమూర్తిని వదిలిపెట్టావో ఆయన లేస్తాడు. ఆయన నిద్ర లేచాడు అంటే వీళ్ళని చంపుతాడు. కాబట్టి నువ్వు ఆయన్ని జాగ్రత్తం చెయ్యి అని చెప్పేసి బ్రహ్మదేవుడు ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ పరమేశ్వరి ఆ యొక్క యోగమాయ తప్పుకుంటుంది. విష్ణుమూర్తి నిద్ర లేచి వాళ్ళకి యుద్ధం చేసి 500 సంవత్సరాల పాటు యుద్ధం చేసి వాళ్ళని సంహరించాడు అని మనకి ఆ మార్కండేయ పురాణం అలాగే దేవి భాగవతం కూడా చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం చెల్లి సప్తైతే అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్ట శిక్షణ అనేది చేశారు కదండి. మరి శిష్ట రక్షణ పరిస్థితి ఏంటి? దుష్టుల్ని శిక్షిస్తే శిష్టుల్ని రక్షించండి. దుర్మార్గాన్ని నాశనం చేస్తే మనం సన్మార్గాన్ని ప్రబోధించినట్టే కదా. అంటే ఆ దుష్ట శిక్షణ చేయటం కోసం అమ్మవారు అవతరించినటువంటివి. ఆ అవతారాలన్నీ కూడా మనం ప్రార్థన చేస్తూ అమ్మవారిని స్తుతి చేస్తాం. అమ్మ నువ్వు మమ్మల్ని రక్షించవలసిందే అని స్తుతి చేస్తాం. అది ఈ చండీ యొక్క సప్తశతి అంటే. గురుగారు, చండీ మంత్రం వేదంలో ఉందా? ఏ వేదంలో ఉంది ఉంటే కనుక? వేదము అంటే వేదం మొత్తం 4 భాగాలుగా ఉంటుంది కదా. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు 4 భాగాలుగా ఉంటుంది. సంహిత భాగం అంతా కూడా సూక్తాలు ఉంటాయి. ఆ సూక్త భాగంలో ఇవాళ రోజున మనకేవో శ్రీ సూక్తం, పురుష సూక్తం, దుర్గా సూక్తం ఇలా ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ మొట్టమొదటిసారి కనుక అయినట్లయితే అంటే ఇవన్నీ రాక ముందు కాలంలో అయితే వేదంలో ఏ రకమైనటువంటి భగవంతుడి యొక్క స్థుతులు కూడా లేవు. వేదంలో భగవంతుడి యొక్క ప్రసక్తి అనేది లేదు. మరి భగవంతుడి యొక్క ప్రసక్తి ఎక్కడ ఉన్నది, మంత్రాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఉపనిషత్తుల్లో ఉన్నాయి. వేదంలో 4వ కాండ ఉపనిషత్తులు అంటే ఉపనిషత్తులు ఉపాసనా కాండ. మంత్రాలు అందులో ఉంటాయి. ఆ మంత్రాన్ని ఎలా ఉపాసన చేయాలి, ఎలా జపం చేయాలి అనే విషయం అంతా కూడా విధి విధానము అంటారు. ఈ విధి విధానం అంతా కూడా అందులో ఉంటుంది, ఉపనిషత్తులో ఉంటుంది. ఇప్పుడు వైష్ణవ ఉపనిషత్తులో విష్ణువుని గురించిన మంత్రాలు ఉంటాయి. శైవ ఉపనిషత్తులో శివుని గురించిన మంత్రాలు ఉంటాయి. అలాగే ఇక్కడ శాక్తేయ ఉపనిషత్తులు, ఇవి మొత్తం 9 రకాలైనటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి. శాక్తేయ ఉపనిషత్తులు అందులో మామూలుగా ఉన్నటువంటి త్రిపురోపనిషత్తు, త్రిపురోపనిషత్తు, తాపిని ఉపనిషత్తు, సీతోపనిషత్తు, లక్ష్మోపనిషత్తు ఇలా 8 ఉన్నాయి. అందులో దేవి ఉపనిషత్తు ఒకటి. ఇవి కాకుండా 9వది లలితా రహస్య ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు నేను రాసిందే ఉంది. 9. ఈ 9 ఉపనిషత్తుల్లోనూ కూడా అమ్మవారి యొక్క మంత్రాలు అవన్నీ కూడా ఇద్దరు చెప్పబడి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ మంత్రాలు వేదంలో ఉన్నాయా అంటే ఉపనిషత్తులు కూడా వేదంలో ఒక భాగమే. వేదంలో 4వ భాగాన్ని ఉపనిషత్తు అంటారు, అది ఉపాసన కాండ. అందులో మీకు యోగం కానీ, ధ్యానం కానీ, లేకపోతే ఇప్పుడు మంత్రం కానీ, మంత్ర విధి విధానాలు కానీ అన్నీ అందులో ఉంటాయి. ఇక దీనికి వచ్చి అధర్వణ వేదంలో దేవి ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. దేవి ఉపనిషత్తు అందులో చివరిలో చెప్తాడు, నమో దేవి మహాదేవి శివాయ సతన్నమ నమ ప్రకృత్యై భద్రాయ తేనేతాం వ్రతాం స్మతాం. ఇది మంత్రం, ఉపనిషత్తులో ఉన్నటువంటి మంత్రం. సప్తశతిలో మనం 5వ అధ్యాయంలో
మొట్టమొదటిలో అక్కడ చదువుతాం, 5వ అధ్యాయంలో చదువుతాం దీని మంత్రాలు. అది ఏదో అక్కడ రాసుకున్నటువంటి శ్లోకం కాదు, అది ఉపనిషత్ మంత్రం. అలాగే చివరిలోకి వచ్చేప్పటికీ ఈ మంత్రాన్ని చెప్తాడు, ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే. ఇది చండీ మంత్రం, దేవి ఉపనిషత్తులో ఉంది, అధర్వణ వేదాంతర్గతం. ఇప్పుడు ఎవరో వచ్చి ఇది ఇక్కడ లేదు, మాకు ఉపనిషత్తుల్లో లేదు అంటే వాళ్ళు సరిగ్గా చూసి ఉండకపోవచ్చు, వాళ్ళ దృష్టిగా వచ్చి ఉండకపోవచ్చు. లేదు, ఒకసారి ఏమంటే లోపల వాళ్ళు ఒక రకమైనటువంటి ఒక ఫీలింగ్ పెట్టుకుని ఇది మనం చెప్పకూడదు అనే ఫీలింగ్ పెట్టుకుని ఇది వైదిక మంత్రం కాదు, తాంత్రికం అని వాళ్ళు ఏదో చెప్పచ్చు. అంతే తప్పించి కావాలంటే వాళ్ళు వెళ్ళి చూసుకోవచ్చు. అధర్వణ వేదానికి సంబంధించినటువంటి దేవి ఉపనిషత్తులో ఈ మంత్రం ఉంటుంది, ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే. అయితే ఇక్కడ ఈ మంత్రానికి వచ్చేప్పటికి చండీ మంత్రాలు అనేకం ఉన్నాయి. మనకి బాగా పాపులర్ అయినటువంటిది ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే, బాగా పాపులర్ అయినటువంటి మంత్రం. ఇది కాకుండా చాలా రకాలైన మంత్రాలు ఉన్నాయి. మంత్రాలను కూడా ఆయన లోపల ఇచ్చాను ఆ పుస్తకంలో. ఇంకా ఏం మంత్రాలు ఉన్నాయి అంటే ఉన్న మంత్రాలు కొన్ని మంత్రాలు ఇచ్చాను నేను. అందులో ఆవిడ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల యొక్క స్వరూపం చాలా జాగ్రత్తగా చూసుకోండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. మహాకాళి అంటే క్రీం బీజం, మహాలక్ష్మి అంటే శ్రీం బీజం, మహాసరస్వతి అంటే ఐం బీజం. క్రీం శ్రీం ఐం. కాబట్టి చండీ మంత్రం ఇంకో మంత్రం ఉంది, ఈ మంత్రం కాకుండా క్రీం శ్రీం ఐం చాముండాయే విచ్చే. 9 అక్షరాల మంత్రమే. కానీ అక్కడ మనం చూసేప్పటికి ఆ మంత్రం అనేది చాలా సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం అని చెప్తున్నాం. క్రీం శ్రీం ఐం అనేది ఈ 3 అక్షరాలు కూడా వాళ్ళ యొక్క బీజాక్షరాలు. కాబట్టి ఇది సరిగ్గా సరిపోతుంది. అందుకని క్రీం శ్రీం ఐం చాముండాయే విచ్చే. నేను ఇచ్చినటువంటి స్తోత్రాలు కొన్నింటిలో ఆ మంత్రం కూడా ఉంది. ఆ మంత్రానికి ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే ఈ మంత్రానికి షడంగాలన్నీ ఒకటి, కేవలం ఋషే తేడా. అక్కడ చండీ మంత్రానికేమో బ్రహ్మ విష్ణు రుద్రాయ ఋషి, గాయత్రి విష్ణు కనిష్ఠ ఛంద అని అంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికి పరమానందనాథ ఋషి, గాయత్రి విష్ణు కనిష్ఠ ఛంద, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవత అదే చెప్పారు. కాబట్టి రెండు కూడా ఇది చాలా గట్టిపోయినటువంటి మంత్రాలు. కానీ వీటిల్లో మళ్ళీ ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే మంత్రమే బాగా పాపులర్. అది ఈ అధర్వణ వేదానికి సంబంధించినటువంటి దేవి ఉపనిషత్తులో అందులో ఉన్నది. వాళ్ళు ఎవరికైనా అనుమానం ఇందులో లేదండి అని అనుమానం వస్తే వెళ్ళి ఆ ఉపనిషత్తు తీసి చూసుకోమని సరిపోతుంది. గురువుగారు, చండీ సప్తశతిలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? సప్తశతి పేరే చెప్తాను, 700. కాబట్టి చండీ సప్తశతిలో మొత్తం మీద అధ్యాయాలు చూడచ్చు. మొత్తం మీద అధ్యాయాలు వచ్చి 700 అధ్యాయాలు కనిపిస్తాయి. సరే, 700 శ్లోకాలు కనిపిస్తాయి. ఈ 700 శ్లోకాలను కూడా అన్ని శ్లోకాలైనా ఏమిటి అనే మాటకు వస్తే 700 కూడా ఇక్కడ శ్లోకాలు కాదు. కొన్నేమో శ్లోకాలు, కొన్నేమో మనకి అర్ధ శ్లోకాలు, కొన్నేమో ఉవాచలు. ఉవాచలు అని కొన్ని ఉంటాయి. దేవి వాచ, మార్కండేయ వాచ, ఋషి వాచ, ఇలా కొన్ని వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఇలా వస్తాయి. ఈ మొత్తం మీద వచ్చేటప్పటికి ఇక్కడ చూడు, ఇందులోకి వచ్చి వెరసి ఈ మొత్తం దీంట్లోకి వస్తే ఉవాచలు 57 ఉంటాయి. 700 శ్లోకాలు సప్తశతిలో ఉవాచ అనేవి మొత్తం 57 ఉంటాయి, 13 అధ్యాయాలు కలిపి. అలాగే అర్ధ శ్లోకాలు 42 ఉంటాయి, పూర్తి శ్లోకాలు 533 ఉంటాయి. అలాగే ఇపాన్ మంత్రములు అని ఉంటాయి. అంటే నమస్తచ్చే 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 నమో నమః 5వ అధ్యాయంలో వస్తుంది. ఇవి 66 ఉంటాయి. ఈ మొత్తం కలుపుకుంటే 700 అని లెక్క పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇందులో మంత్రాలు ఎన్ని ఉంటాయి, శ్లోకాలు ఎన్ని ఉంటాయి అంటే మనం 700 శ్లోకాలు ఉంటాయి అని. ఇక్కడ అర్ధ శ్లోకాలు కానీ లేకపోతే వాచ్యాలు కానీ వీటిని కూడా పూర్తి శ్లోకాలు కానీ లెక్క వేసుకోవటం అనేది జరిగింది.
గురువు గారు, చండీ సప్తశతిని ఎలా చదవాలి? ఏమైనా పద్ధతులు పాటించాలా? చండీ సప్తశతి చదివే ముందు అసలు ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 700 శ్లోకాలు ఉన్నాయి అని చెప్పేసి మనం, కానీ ఇప్పుడు నిజంగా 700 శ్లోకాలు లేవు అని మనమే చెప్పుకున్నాం కదా. ఇందులోనేమో 57 ఉవాచలు ఉన్నాయి అన్నాం, అర్ధ శ్లోకాలు 42 ఉన్నాయి అన్నాం. మరి ఉవాచ అనేది కూడా శ్లోకంగా ఎట్లా లెక్క పెడతాం? అర్ధ శ్లోకం అంటే ఒకటే లైన్ ఉంటుంది, రెండో లైన్ ఉండదు. మరి శ్లోకం అంటే 2 లైన్లు ఉండాలి కదా. ఒక లైన్ ఉన్నటువంటి దాన్ని అర్ధ శ్లోకం అంటున్నారు కదా, దాన్ని కూడా పూర్తి శ్లోకంగా ఎలా లెక్క పెడతారు? ఇలా లెక్క పెట్టడానికి వీలు లేదు, అది లెక్క కాదు అని కొంతమంది వాదన ఉంది. దీని మీద చాలా పెద్దదైనటువంటి వాదన ఉంది. మరి అప్పుడు ఏం చేయాలి? 700 శ్లోకాలే ఉండాలండి, ఆ కుదరదు. 700 శ్లోకాలే ఉండాలి అంటే అప్పుడు ఏం చేయాలి? ఈ తగ్గినటువంటి ఉన్నటువంటి వాచ్యాలు, అర్ధ శ్లోకాలు, ఈ త్రిపాన్ మంత్రాలు, ఈ 3 కూడా కలిపితే, ఇవి కలిపేసి మనం వాటిని కూడా వాటి ప్లేస్లో కూడా మళ్ళీ పూర్తి శ్లోకాలు మేము పెట్టేశాము, మేము రాసేసాము. పూర్తి శ్లోకాలు రాయడానికి మీరెవరు? వీళ్ళు రాశారు. కొంతమంది 150 శ్లోకాలు రాసేసి, ఇప్పుడు ఎందుకంటే 535 శ్లోకాలు ఉన్నాయి కదా, 165 శ్లోకాలు తగినాయి. ఆ 165 శ్లోకాలు వాడు సొంతంగా రాసి, లేదు ఇది ఎవరో రాసిన వ్యాసుడే రాశాడు అని చెప్తున్నారు. ఓకే, ఆ రాసినే పట్టుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి 700 శ్లోకాలు ఇలాగే ఉండాలి అని చెప్తున్నారు. ఎట్లా ఉంటుంది? అక్కడే పురాణంలో రాసినటువంటి ఈ సప్తశతిలో ఇదే పద్ధతి ఉంది. ఉవాచలు ఉన్నాయి, అర్ధ శ్లోకాలు ఉన్నాయి, పూర్తి శ్లోకాలు ఉన్నాయి, ఈ త్రిపాన్ మంత్రాలు ఉన్నాయి. అలాగే ఉండాలి. అంతే తప్పించి మీ ఇష్టం వచ్చినట్టు అవి సరిపోలేదండి, మేము రాసేసామండి అంటే ఎలా కుదురుతుంది? మీరెవరు రాయటానికి? నేను గతంలో ఒకసారి మీకు చెప్పుకున్నాను. వాడెవడో వచ్చి చెప్పాడు, స్వామి నాకు జనగణమన నచ్చలేదు, అందులో 2 స్టాండాలే ఉన్నాయి, ఇంకా 4 స్టాండాలు నేను రాస్తాను అన్నాడు. నేను రాశాను అన్నాడు. మీరు వినండి అన్నాడు. సరే విన్నాను. ఎలా ఉంది అన్నాడు. సార్ స్టాండా 100 ఐటమ్ ఏమిటి అసలు? జనగణమన అంటే మనం పాడుకునే జనగణమన, అది 52 సెకండ్లలో పూర్తి కావాలి, అది అంతే లెక్క. ఇది ఏమిటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిక్స్ చేసినట్టు ఒక రూల్ అది. దాన్ని నువ్వే కాదంటానికి, నువ్వు ఒకవేళ కాదు అని ఇంకో 10 స్టాండాలు దానికి ఏమన్నా ఇవి రాసుకుంటాను అంటే రాసుకో, అప్పుడు అది జనగణమన అవ్వదు, దేశభక్తి గేయం కాదు అది. అప్పుడు నువ్వు రాసుకున్న దేశభక్తి గేయం అవుతుంది. అంతేగాని దాన్ని జనగణమన అనరు. 10 మంది దాన్ని పాడరు, దాన్ని ఒప్పుకోరు. అలా నీటిలో వచ్చినట్టు నువ్వు మార్చేసుకుంటాను. భగవద్గీతలో 700 శ్లోకాలు నాకు నచ్చలేదండి, నేను 1400 శ్లోకాలు రాస్తాను, 3000 శ్లోకాలు రాయి. ఎవరిద్దరు? పెను నీది, పేపర్ నీది. నీటిలో వచ్చిన శ్లోకాలు రాసుకో. నువ్వు ఇంట్లో కూర్చొని మీ ఆవిడికి చదివి వినిపించుకో. ఆవిడ చాలా ఆనందిస్తుంది. నేను గట్టిగా 2 కూరలు వండి పెట్టి తిరిగిపోతుంది. దానివల్ల మనకు ఉపయోగం లేదు. మన ఇష్టం వచ్చినట్టుగా అలా మనం చేయకూడదు. సో అది నెంబర్ 1. ఇక రెండోది, ఇందులో 13 అధ్యాయాలు ఉంటాయి. ఈ 13 అధ్యాయాలు ఉండడానికి వీలు లేదు, 9 అధ్యాయాలే ఉండాలి అనేది ఒక వాదం. అంటే ఇది ఒక స్కూల్ ఆఫ్ థాట్. ఎందుకంటే 9 అధ్యాయాలు ఉండాలయ్యా? శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉన్నాయి కాబట్టి ఇందులో అధ్యాయాలు కూడా 9 ఆవరణలే ఉండాలి. ఎక్కడ లెక్క? శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉంటే సప్తశతిలో కూడా 9 అధ్యాయాలే ఉండాలా? ఆ 9 సంఖ్య ఉండాలా నీకు? అంటే నువ్వు కూడా 9 అంగుళాలు ఎత్తో, లేకపోతే 9 అడుగులు ఎత్తో అలా ఏమన్నా ఉండాలా? ఎక్స్ట్రా ఉండే నరికి పారేయాలా? ఎలా? అలా పనికిరాదు. 9 అధ్యాయాలు సప్తశతి పారాయణ అంటే 700 శ్లోకాలు, 13 అధ్యాయాలు, అది అంతే. నువ్వు ఇష్టమైతే పారాయణ చేయి, లేకపోతే మానే. దానిలోని పోకు. నేనేమో ఉద్దం లేదు, బలంతో ఏం లేదు ఇందులో. కానీ ఇది ఇలాగ నేను 9 అధ్యాయాల్లో చేస్తాను, చేసుకో. అప్పుడే సప్తశతి కాదు, ఇంకోటి ఏదైనా పేరు. అలాగే ఇప్పుడు ఇందులో ఇంకోటి వచ్చింది. సప్తశతిలో అనేక రకాలైన మార్పులు చేర్పులు ఉన్నాయి. అందుకే అసలు ఈ పుస్తకం రాసి వాళ్ళు ఇంకొక ఇది ఏమొచ్చింది అంటే, ఈ సప్తశతి 700 శ్లోకాలు చదవక్కర్లేదండి, ఒక్కొక్క శ్లోకానికి బదులుగా 3 బీజాక్షరాలు చెప్పారండి. ఐం హ్రీం శ్రీం అంటే మార్కండేయ వాచ ఆ మాట అనక్కర్లేదు. ఐం హ్రీం శ్రీం అంటే 1వ శ్లోకం అయిపోయింది. శ్రీం హ్రీం క్లీం 2వ శ్లోకం అయిపోయింది. ఇలా 700 సార్లు 3 బీజాక్షరాలు తప్ప చెప్పుకొచ్చి ఈ 700 సార్లు ఈ బీజాక్షరాలు చదివేస్తే
సబ్టైట్ అయిపోయి ఈ మొత్తం 700 సార్లు మనం చదవడానికి ఎంత టైం పడుతుంది? ఓ 10 నిమిషాలు. అది కూడా పట్టకపోవచ్చు, ఓ 10 నిమిషాలు సబ్టైటిల్ పారాయణ అయిపోతుంది. ఇలా వాళ్ళు ఏమైనా ఈ రకమైనటువంటి ఇది మొట్టమొదటి అమెరికాలో స్టార్ట్ అయింది. అది ఎవరికైనా మన వాళ్ళకే వచ్చేది. ఈ మయరోగాలని ఎవరికైనా మనకే వస్తాయి, కొత్త వాళ్ళు ఎవరికి రావు. వీళ్ళు అలా దాన్ని ప్రారంభం చేసి స్వాతంత్రం రాకముందు వాడెవరో ఒక మైన ఇవన్నీ కూడా చదివాడు, అది పారాయణ చేశాడు. అందుకే దేశానికి స్వతంత్రం వచ్చింది, మాకు ఎవరో కనిపించి చెప్పారు, ఆ పుస్తకం మాకు దొరికింది, దాన్ని మేము ప్రింట్ వేస్తున్నాము అని వాడు ప్రింట్ కూడా వేశారు. ఇలాంటి కల్లో కనిపించడం చెప్పడం ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. పూర్వకాలంలో మనకి బాగా గుర్తుండాలి. చూడండి, రాహుల్ గాంధీకి ఆయన దగ్గరికి ఎవరో ఒక సన్యాసి, ఒక సాధువు వచ్చాడు రాహుల్ గాంధీ దగ్గరికి. వచ్చి అదేదో కోటలో బంగారం పాతి పెట్టారు, టన్నులు బంగారం పాతి పెట్టారు అని చెప్పారు. కాబట్టి మీరు ఆ కోటను కనుక తవ్విస్తే, నేల తవ్విస్తే అందులోంచి బంగారం బయటపడుతుంది అన్న. అప్పుడు రాహుల్ గాంధీ కదా ఆయన తవ్వించమని ఆర్డర్ వేశాడు. ఆ కోట మొత్తం గుర్తులు పెట్టారు, అంతా తవ్వేశారు. దొరికిందా అండి? దొరికింది మట్టి, అంతకని నేను దొరకదు. మరి ఇలా మీతో ఎవడో చెప్పాడు అని చెప్పేసి మీరు చేస్తానంటే ఎట్లా? ఆయన ఎవరో సబ్టైటిల్ పారాయణ చేసేట 700, అది కూడా 700 సార్లు బీజాక్షరాలు పారాయణ చేసేట. అందుకని చెప్పేసి మనకి ఈ స్వాతంత్రం వచ్చింది అన్నారు. మరి స్వాతంత్రోద్యమం ఏమైంది? ఉప్పు సత్యాగ్రహం ఏమైంది? క్విట్ ఇండియా తీర్మానాలు ఏమైంది? మన వాళ్ళు చచ్చిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గాంధీ ఏమయ్యాడు, నెహ్రూ ఏమయ్యాడు, నేతాజీ ఏమయ్యాడు, ఇవన్నీ కొట్టుకుపోయారు. ఈ సబ్టైటిల్ 3 అక్షరాలు వీళ్ళు పారాయణ చేసి దానివల్ల వచ్చిందంటే, మిగిలిన కూడా కాదు. అంటే పూర్తిగా అసంబద్ధమైనటువంటి వాదం, ఎక్కడా కూడా శాస్త్రం లేనటువంటిది. సో అలాంటివి ఇలా అనేక రకాలుగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, మేము ఇలా చేసేస్తామండి, మీరు ఇలా చేసేస్తే మీరు ఇంట్లో గుర్తు చేసుకోండి. సమాజానికి మీరు మంచి చేయకపోయినా ఇబ్బంది లేదు, చెడు మాత్రం చేయకూడదు, రాంగ్ డైరెక్షన్ మాత్రం ఇవ్వండి. చెప్పేదేదో తెలిస్తే కరెక్ట్గా చెప్పండి, ఇలా చేయాలి అని చెప్పండి. శాస్త్రం తెలిస్తే, తెలియదు అంటారు, ఈ విషయం నాకు తెలియదు అని కరెక్ట్గా చెప్పండి. తెలియదు అన్నంత మాత్రం తప్పేం లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 1,00,000 సార్లు మేము చెడ్డి పారాయణ చేస్తున్నాము అని, ఇది 1,00,000 సార్లు, ఇది నవరాత్రుల్లోనే 1,00,000 సార్లు పారాయణ చేస్తున్నాము అని ఒక మూమెంట్ తీసుకొచ్చారు. అప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, నన్ను అడిగారు, నేను కాదు అని చెప్పాను. అయినా కూడా వాళ్ళు దాని మీద ఒక పుస్తకం వేశారు అని, ఆ పుస్తకాన్ని నేర్పిస్తూ ఉన్నారు అని, చదివిస్తూ ఉన్నారని అది కూడా విన్నాను. వాళ్ళందరికీ ఒకటే నమస్కారం, మీరు అనవసరమైనటువంటి విషయాలు, శాస్త్రబద్ధం కానటువంటి విషయాలు ప్రచారం మాత్రం చేయకండి. ప్రచారం మాత్రం అలా చేయకండి. చండీ దేవత అంటే ఆవిడ 2 కాళ్ళు ఉన్నాయి, ఓ 18 చేతులు ఉన్నాయి, 10 చేతులు ఉన్నాయి, లేకపోతే 1000 చేతులు ఉన్నాయి, అలా వస్తున్నాము. అంతేగాని మిగిలినటువంటి వాడికి 96 కాళ్ళు ఉన్నాయి ఇలా రాయకండి. కొంచెం మీరు ఏదైనా రాసేటప్పుడు కామన్ సెన్స్ అది కొంచెం ఒక్కసారి ఉపయోగించి ఇలా మనం చెప్తూ ఉంటే జనం అయినా పక్కదోవ పట్టే అవకాశాలు ఉన్నాయా, ఆ విషయం మాత్రం ఆలోచించుకుంటాయి. ఎందుకంటే ఒకసారి నాకు విశాఖపట్నం నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు. అతను ఏం చెప్పాడు, గురువుగారు మంత్రాలు సంపటీకరణం ఎవరికి వాళ్ళు చేసి ఇచ్చేస్తారా, సంపటీకరణం చేసి ఇస్తారా అంటే కొత్త మంత్రాలు సృష్టించిస్తారా? మరి లేని మంత్రాన్ని నువ్వు అడిగితే కొత్త మంత్రం చెప్పగలిగి చెప్తారు. మంత్రాన్ని సృష్టించినవే కదా, మంత్రాన్ని కూడా ముందు ఋషిప్రోక్తాలు, ఋషులు చెప్పినవే. కాబట్టి నీకు కూడా నువ్వు మంత్రం అడిగితే నీకు ఓ మంత్రం చెప్తాను, నువ్వు అడిగిన దాన్ని బట్టి చెప్తాను. నువ్వు వెళ్ళి ఏమడుగుతాను, ఆయన్ని కాళి, ప్రత్యంగిర, చిన్నమత్త వీళ్ళందరూ కలిసినటువంటి మంత్రం వాడికి కావాలి అని. వాళ్ళందరూ కలిసినటువంటి మంత్రాలు అక్కడ ఉండవు. నువ్వు ఏ స్వామి దగ్గరికి వెళ్ళావో ఆ స్వామీజీ ఆ బీజాక్షరాలని కలిపి ఓ మంత్రాన్ని నీకు చెప్తారు. అలాగే ఉంటుంది. మరి అయితే ఇలా కల్పిస్తారండి, మనం కలిపి చెప్పేయచ్చా? చెప్పేయచ్చు. అయితే మేము కూడా చేయొచ్చా? ఇక్కడ ఎవరైనా నువ్వు చేయకూడదురా, నువ్వు చేయ కాపని. ఎందుకంటే ఆ మంత్రాలు సంపుటీకరణ చేసేవాడి శక్తి నీకు లేదు.
అమలీకరణమే చేస్తారు, కానీ శక్తి నీకు లేదు. చిన్నపిల్ల వచ్చి ఇంట్లో అమ్మ నేను స్టవ్ మీద బియ్యం పడైనా అన్నం వండేసైనా అన్నదనుకో, అమ్మ నీకు రాజురా తల్లి నేను చేస్తాను, నువ్వు చూస్తూ ఉండు, ఆ తర్వాత నువ్వు పెద్ద అయిన తర్వాత నువ్వు చేస్తావు. అంతే కదా. నువ్వు ఇక్కడ ఇమ్మెచ్యూర్డ్ పర్సన్, నీకు నువ్వు అనుకుంటున్నావు నాకు అన్నీ తెలుసు, అది కేవలం నీ యొక్క అహంకారం తప్పి చేయలేదు. ఆ మంత్రాన్ని సంపుటీకరణ చేయాలంటే మంత్రసిద్ధి ఉన్నటువంటి వాడు మాత్రమే సంపుటీకరణ చేయాలి. వాళ్ళకి మాత్రమే ఆ దేవత ఆ మంత్రం చేస్తే దేవతా సాక్షాత్కారం అవుతుంది. అంతేగాని ప్రతివాడు చేసినటువంటి ఏవైనా అక్షరాలే కదండి, 2 అక్షరాలు ఇట్లా మేము చదివేస్తామంటే దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది. సో ఇది ఈ సప్తయతి యొక్క పరిస్థితి. చండీ సప్తశతి పాఠకులకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి? పాఠకులు ఉండవలసిన లక్షణాలు, ఏ మంత్రమైనా చేయాలి అంటే ఆ మంత్ర దేవత మీద ముందు మనకి నమ్మకము అనేది. మంత్రము అంటేనే అతన్ని నమ్మకము అని లెక్క. ఏవైనా అక్షరాలు ఇప్పుడు అక్కడ గురువు గారు నేను రహస్యంగా తీసుకెళ్ళి చెప్పినా ఆ నుంచి క్షా వరకు ఉన్న అక్షరాల్లో కొద్ది అక్షరాలు, నువ్వు చదువుకున్న 60 అక్షరాలు. ఇక్కడ పనిచేసేది ఏమిటి అంటే ఎక్కువగా గురువు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ గురువు గారికి ఉన్నటువంటి శక్తి. గురువు గారి శక్తి అనేది ఎట్లా వస్తుంది? ఆయన నియమాలు నిష్టలు పాటించి జీవితాన్ని గడుపుతారు. మన అడుగుతూ ఉంటారు కొంతమంది, గురువు గారు మా ఇంట్లో ఏం తినరా? తినరు, ఖచ్చితంగా తినరు. మేము అంటారని మా ఇంట్లో తినకూడదా? నోరు ముయ్యండి, ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి. ఎప్పుడు మీరు అంటారని వాళ్ళ కాదా అనేది కాదు. ప్రతి చోట కనుక గురువు గారు అలా భోజనం చేసినట్లయితే, అలా వాళ్ళు మీరు పెట్టినట్టు ప్రతి చోట పదార్థాలు తీసుకున్నట్లయితే ఆయనకి శక్తి అనేది తగ్గిపోతుంది. ఆ తర్వాత ఆయన మొత్తం చెప్పినా ఆయన ఏం చెప్పినా అది పనిచేయదు. అందుకని నియమాలు నిష్టలు అనేవి తప్పనిసరిగా పాటించాలి. నియమ నిష్టలు పాటించాలంటే పాటించి తీరాలి. పాటించకపోతే ఆ శక్తి అనేది ఉండదు. అందుకే మంత్రం చేసేవాడు కూడా తప్పనిసరిగా నియమాలు నిష్టలు పాటించాలి. ఏ రకమైన నియమాలు నిష్టలు పాటించాలి? మీరు పాటించగలిగినటువంటి నియమాలే పెట్టుకోండి, కొత్త నియమాలు ఏం పెట్టుకోండి. పాటించగలిగినటువంటి మాత్రమే పెట్టుకోండి. ప్రతిరోజు నేను భూ ప్రయత్నం చేసి వస్తాను ఇలాంటివి పెట్టుకోకపోతే మీరు చేయలేని నేను చేయండి. అలా చిన్నవి పెట్టుకుని, అంటే నేను ఎప్పుడూ అబద్ధం ఆడను, అనవసరంగా కోపం తెచ్చుకోను, ఇతరులు నేను తిట్టను, ఇలా ఇట్లాంటివి ఉంటాయి, ఇలా పక్షవాక్యాలు మాట్లాడండి, ఇలాంటివి కనుక మీరు పెట్టుకుని వాటిని మనం తేలికగా ఇంప్లిమెంట్ చేయగలిగాం. అలా మీరు ఇంప్లిమెంట్ చేస్తూ నియమనిష్టలతో జీవితాన్ని గడిపితే అప్పుడు మంత్రం మీరు ఏం చెప్తే అదే మంత్రం. మీ నోట్లో నుంచి వచ్చే మాటకే బోలినంత శక్తి. అందుకని ఈ లక్షణాలు సప్తైతి పారాయణ చేయటమే కాదు, ఏ పారాయణ చేసేవాడికైనా, ఏ మంత్ర జపం చేసేవాడికైనా ఇవి ఉండాలి. మరి సప్తశతి పాఠకులకు ఉండకూడని లక్షణాలు ఏంటండి? ఉండకూడనటువంటి లక్షణాలు, ఉండాల్సిన లక్షణాలు, ఉండకూడనటువంటి లక్షణాలు కూడా ఇందులో ఇచ్చాను రమ్మ. ఈ లక్షణాలు మీకు ఉండాలి, ఈ లక్షణాలు మీకు ఉండకూడదు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, సామాన్యంగా ఈ పనులు మనం చేయాలి, ఈ పనులు మనం చేయకూడదు, నియమనిష్టలతో పాటించాలి, నియమనిష్టలు పాటించాలి అని. ఆ నియమనిష్టలు కాకుండా అవి మేము పాటించాము, అవి మీరు పాటించకుండా ఉంటే అటువంటి లక్షణాలు మీకు అబద్ధం ఆడేవాడు చేయకూడదు. జారుడు చోరుడు వాడి మంత్రాలు సిద్ధించవు. మంత్రం మీద నమ్మకం అనేది లేనటువంటి వాడి మంత్రం సిద్ధించదు. గురువు మీద నమ్మకం లేనటువంటి వాడి మంత్రం సిద్ధించదు. తాగుబోతు అంటే వాడి మంత్రం సిద్ధించదు. వెంటనే మీరు రేపు చేపర మంత్రాలు ఉన్నాయి కదండి, ఆ చేపర మంత్రాలు వాడికి సిద్ధిస్తాయి కదా, వాడి పేరే చేపర మంత్రాలు. చేపరం అంటే పెద్ద పంత. చేపరం అంటే శబరవర్మ అనేవాడు ఒక మంత్రశాస్త్రం రాశాడు విడిగా. ఆయన పేరు శబరవర్మ. ఆయన రాసినటువంటి తంత్రం కూడా చేపర తంత్రము అంటారు. అంటే ఇప్పుడు మన కొండ జాతి వాళ్ళు ఉంటారు, ఆ కొండల దగ్గర ఉంటారు. వాళ్ళు ఏదో
రకరకాల మంత్రాలు చెప్తుంటారు. మనకి చాలా డబ్బులు తగ్గిపోయినట్టుగా కనిపిస్తుంది. తగ్గిపోతాయి కూడా చాలా. నేను తలగా నొప్పిగా ఉందండి, పొద్దు నుంచి తగ్గ ఏదో అంటాడు. వాడికి ఉష్ అంటాడు, మీ తల్లి మిగిలిపోతుంది. అవన్నీ శాపం మంత్రాలు. అవి వామాచారంలో ఉన్నటువంటి మంత్రాలు. వామాచారం అని కూడా చెప్పబట్టి దాన్ని ఏ ఆచారం ఉంటారో మరి వాళ్ళకే తెలియాలి. వాళ్ళకేం ఒక నియమము నిష్ట అనేది ఏమి ఉండదు. అయ్యో మనం కూడా ఆ మంత్రాలు చెప్తే మనం కూడా కొంచెం అదే అవుతాం, వాళ్ళ ఇదే అవుతాం. అయ్యో వాళ్ళకే తప్పించి మనం కొంచెం మన దగ్గర రావద్దు. అవి వాళ్ళకి ఏ రకమైన నియమాలు నిష్టలు ఉండవు అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు చేసే అనాచారమే వాళ్ళకి నిష్ట. స్నానం చేయక్కర్లేదు, నువ్వు ఎక్కడ తిరిగి వచ్చినా సరే ఆ బట్టలు ఇవ్వక్కర్లేదు, కాళ్ళు కడుక్కోక్కర్లేదు, నువ్వు మందు తాగేస్తావు, మంతం చేయొచ్చు. అవి మనకి ప్రొహిబిటెడ్. కానీ వాళ్ళకి అదే నియమాలు నిష్టలు. ఆ పనులు చేస్తేనే వాళ్ళ మంత్రాలు చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏం చేయకూడదు అంటే, ఇప్పుడు మనం సామాన్యమైనటువంటి మానవుడు ఏ లక్షణాలు అయితే ఉండకూడదో ఆ లక్షణాలు మనం అలా నియమనిష్టలతో నువ్వు మంత్రం చేస్తే నీ మంత్రం ఫలిస్తుంది. చెప్పు. చండీ సప్తశతి ఎలా చదవాలి? ఏమైనా నియమనిష్టలు పాటించాలి చదవడానికి? పద్ధతులు ఏమైనా ఉన్నాయి? చండీ సప్తశతి ఎలా చదవాలి అంటే, వాట్ యు మీన్ చండీ సప్తశతిని ఎలా పారాయణ చేయాలి అని నాకు అది అర్థమైంది. పారాయణ చేయడానికి అనేక రకాలైన పద్ధతులు ఉన్నాయి. 47 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి పారాయణ చేయడం. అవన్నీ నేను పద్ధతులు సృష్టి క్రమం, స్థితి క్రమం, సంహార క్రమం, అనులోమ క్రమం. అనులోమంలో కూడా అనులోమం, విలోమం, శోక విలోమం, పాద విలోమం, పద విలోమం, అక్షర విలోమం, సంపుటీకరణ. ఆ సంపుటీకరణలో మళ్ళీ కూడా అందులో కూడా మళ్ళీ రకరకాల సంపుటీకరణ. ఇందులో మళ్ళీ అనేక రకాలైన ప్రయోగాలు. శత్రువుని ప్రయోగం చేసే ప్రక్రియ కూడా ఉంది అందులో. ఈ మంత్రాన్ని శత్రువుల మీద ప్రయోగం చేస్తే వాళ్ళు అంతా నాశనం అయిపోతారు. అది కూడా ఉంది. అవి కూడా అయితే వాటన్నిటికీ కూడా నేను మెన్షన్ చేసి వదిలిపెడతాను, ఇది ఇలా ఉంటుంది అని ఇచ్చాను. కానీ అది ఇలా పారాయణ చేయాలి అని మాత్రం ఇవ్వలేదు. మళ్ళీ మిగిలిన వాటన్నిటికీ నేను ఆ పుస్తకంలో మీకు దగ్గర 10 రకాలైనటువంటి పారాయణ క్రమం అందులో నేను ఉంటుంది. 10 రకాలుగా అంటే సృష్టి క్రమం, స్థితి క్రమం, సంహార క్రమం, ఇందాక చెప్పుకున్నట్టు అల్లోమం, విలోమం, అల్లోమ విలోమం, విలోమ అల్లోమం, పాద విలోమం, అక్షర విలోమం, ఇవన్నీ కూడా అందులో ఇవ్వడం జరిగింది. అయితే పాద విలోమము, అక్షర విలోమం కూడా మనం చేయొచ్చు. కష్టం కదా, కష్టం అయితేనే ఫలితం ఉంటుంది. అందుకే బాగా కష్టం ఉన్నటువంటి అక్షర విలోమం చివరి నుంచి ఒక్కొక్క అక్షరం చదువుకుంటూ ఇలా రావాలి. అవన్నీ మనం తయారు చేసుకుంటాం. మరి ఇప్పుడు ఇందులో ఉన్నవన్నీ మనం తయారు చేసుకున్నవా? అన్నీ వీటిని నేను తయారు చేసుకుని ఇలా ఉంటాయి అని నేను పూర్తిగా ఇలా ఉండాలి అని ముందు నేను తయారు చేసుకుని వాటిని ఒకదాన్ని పారాయణ చేసి హోమాలు చేసి దానివల్ల బాగానే ఉంటుంది అని అనుకున్న తర్వాత అప్పుడు నేను దాన్ని పుస్తకంగా ప్రింట్. ఆ తర్వాత చెప్పారు ఇట్లాంటివి ఉన్నాయండి అమృతంలో ఏదో పుస్తకంలో ఉన్నాయండి. మహర్షులు కదా, వాడు అనేక రకాలైనటువంటివి ప్రాక్టీస్ చేసి ఉంటారు. అవి మనకు అందుబాటులో ఉంటుంది. సో ఇలా మనం సప్తశతి పారాయణ చేయాలి. సప్తశతి పారాయణ చేయాలంటే ముందు పుస్తకం చేయాలి, ఆ తర్వాత శబోద్ధారం చేయాలి, మృత్యుంజయ వైద్యం చేయాలి. ఆ తర్వాత మనం చండీ నవాక్షరి మంత్రాన్ని జపం చేయాలి. ఆ తర్వాత చండీ సప్తశతి న్యాసం చెప్పుకోవాలి. సప్తశతి న్యాసం చెప్పిన తర్వాత అస్య శ్రీ ప్రథమ చరిత్ర అని అక్కడ మనం ప్రారంభం చేయాలి. ముందు ఇవన్నీ చేయాలి. అయిపోయిన తర్వాత 13వ అధ్యాయం కూడా పూర్తయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేయండి అని వెంటనే వాడు మనం అడుగుతారు, కొబ్బరికాయ కొట్టాలండి అని. కొబ్బరికాయ కొట్టాలండి అంటే మనం శక్తివంతమైనటువంటి ఇది కదా చేసింది, చాలా పవర్ఫుల్ కదా. అందుకని బలి అనేది అక్కడ మనకు ఉండి తీరాలి. బలి అంటే ఎంతో నరకటం కాదు, బలి అంటే నివేదన. కాబట్టి నివేదన ఏమి ఇవ్వాలి? కొబ్బరికాయ కొట్టండి అని. అరటిపండు నివేదన పెట్టకూడదా? పెట్టకూడదు. కొబ్బరికాయ కొట్టాలి. ఎందుకు కొబ్బరికాయ కొట్టాలి అంటే
కొబ్బరికాయ కొట్టినా ఒక జంతువుని బలిచ్చినా రెండు సమానమేను. అలాగే కూష్మాండ బలి. కూష్మాండ బలి అంటే ఒక దున్నపోతుని బలిచ్చిన, ఒక గుమ్మడికాయని అక్కడ బలిచ్చిన అంటే నేను బలి అంటే నివేదన పెట్టిన రెండు ఒకటే సమానమైన ఫలితం వస్తాయి. లేదా నిమ్మకాయని మనం బలి ఇవ్వచ్చు అంటాం. మనం చూడండి, చుట్టూ నిమ్మకాయలు పెట్టేసి సోమ అయిపోయిన తర్వాత చుట్టూ నిమ్మకాయలు పెట్టి ఆ నిమ్మకాయ చెక్కలు పెట్టేసి ఆ తర్వాత అందరూ కూడా ఒక నిమ్మకాయ కానీ లేదా ఒక పుష్పం గుమ్మడికాయ కానీ ఒక కొబ్బరికాయ కానీ మనం వేసేటం అమ్మ దేవతా మంత్రం చెప్పి అది వేస్తాం. ఎందుకు అంటే ఆ బలి అన్నమాట. అది ఆ దేవతను పిలిచి ఇదం బలిం రక్ష ధ్వరం రక్ష, ఈ బలిని తీసుకుని నాకు ఆ హోమానికి నాకు వచ్చేటువంటి ఫలితం నాకు ఆ ఫలితం ఇవ్వండి. ఇది ఎప్పుడు పూర్ణావతి ముందే చేయాలి. పూర్ణావతి అయిపోయిన తర్వాత ఇంకా మనం చేసేది ఏముండదు, భోజనం ఉంటే అంతే. తర్వాత గురువుగారు, ఇప్పుడు మీరు సంపుటీకరణ అనే పదం వాడారు కదా, సంపుటీకరణ అంటే ఏంటి, దాని వల్ల లాభం ఏంటి? సంపుటీకరణ అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి ప్రక్రియ, చాలా పెద్ద ప్రక్రియ. అంటే ప్రతి శ్లోకానికి కూడా సప్తైదులో 700 శ్లోకాలు ఉన్నాయి కదా, ఏదో ఒక మంత్రాన్ని తీసుకుని మనం ఆ మంత్రాన్ని సంపుటీకరణ చేయాలి. సంపుటీకరణ చేయదలుచుకున్నప్పుడు అంటే సంపుటీకరణ కలపటం. ఏమిటి కలపాలి, ఎలా కలుపుతారు? ప్రతి శ్లోకానికి పైన కింద నువ్వు కలదలుచుకున్న సంపుటి చేయదలుచుకున్న మంత్రాన్ని. ఇప్పుడు ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే ఈ చండీ మంత్రం. ఈ చండీ మంత్రాన్నే సప్తైతికి మనం సంపుటీకరణ చేస్తాం. అలా అనుకున్నప్పుడు ఏం చేస్తాం? ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే, ఐం మార్కండేయ వాచ, ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే. ఇలా 2 సార్లు పైన ఒకసారి కింద ఒకసారి, పైన ఒకసారి కింద, అలా మంత్రాన్ని చెప్పుకుంటూ అంటే అప్పుడు 700 శ్లోకాలకి వచ్చి ఈ సంపుటి చేసిన మంత్రం 1400 సార్లు వస్తుంది. ఈ సంపుటీకరణ అనేది ఎక్కువగా మనం దీంట్లో చేస్తాం, ఇది నమ్మకానికి చేస్తాం, పాశుపతాలకే చేస్తాం. సంపుటీకరణ రకరకాల పాశుపతాలు చేస్తాం. ఆ పాశుపతానికి ఈ ఏదో మంత్రాన్ని తెచ్చుకుని అఘోర మంత్రం, మృత్యుంజయమో, లేకపోతే ఇప్పుడు అమృత పాశుపతం అనేది అట్లా రకరకాలుగా చేస్తాం. కానీ సప్తైతికి పారాయణ సంపుటీకరణ తక్కువ జరుగుతుంది. ఎందుకని అంటే నమ్మకంలో వచ్చేప్పుడు 170 మంత్రాలే ఉన్నాయి. 169 మంత్రాలకి అంటే వాడు 340 సార్లు ఈ మంత్రాన్ని జపం చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, 1400 సార్లు జరగాలి సంపుటీకరణ. ఇప్పుడు ఒకసారి పెద్ద పెద్ద మంత్రాలు సంపుటీకరణ కావాలి అంటే ఎవరో ఒక ఆయన వచ్చి అడిగాడు, ప్రత్యేకర మంత్రం సంపుటీకరణ కావాలి. ఏం ప్రత్యేకర సంపుటీకరణ కావాలి? అధర్వణ భద్రగాడి ప్రత్యేకర ఆ మంత్రం నాకు సంపుటీకరణ కావాలి. ఆ మంత్రం చాలా పెద్దది, 8 వేలు ఉంటుంది, మంత్రం. అది పైన కింద అంటే మొత్తం మీద 1400 సార్లు దాన్ని పారాయణ చేయాలి. చూడండి ఎంత కష్టమవుతుందో, ఎంత టైం పడుతుందో చూడండి. బాగా సప్తైతి కానీ ఆ మంత్రం కానీ బాగా నలిగినటువంటి వాడికైతే 5 గంటల టైం, మినిమం 5 గంటల టైం. మరి ఆ మంత్రం కూడా క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మయంత తంత్ర మంత్ర ఔషధాస్త శస్త్రాన్ని సంహరం మృత్యోర్మోషయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ నిత్య జ్వాలాపత్యాయ సర్వదిక్ శోభనారాయ హుంపడు బ్రహ్మణే పరంజ్యోతిషే స్వాహ. ఈ సుదర్శన మహామంత్రం అధర్వణ వేదంలో ఉన్న సుదర్శన మహామంత్రం. చూడండి ఎంత సమయం పట్టిందో. 102 సార్లు ఇంత స్పీడ్తో చదివితే 102 సార్లు చదివేటప్పుడే తోలు లేచిపోతుంది, సామాన్య విషయం. మరి దాన్ని 1400 సార్లు చెప్తూ మధ్యలో ఈ సంపుటీకరణ సప్తైదు మంత్రాలు చెప్తారు. అలాంటప్పుడు మీరు నివేదన కూడా చాలా గట్టిగా ఇవ్వవలసి ఉంటుంది, చాలా బలంగా ఇవ్వాలి. ఎందుకంటే మరి శక్తి ఎక్కువ రావట్లేదు కదా, పవర్ బాగా వస్తుంది కదా. అటువంటి సమయంలోనే మీరు అన్నదాన్ని చేయండి, 10 మంది నుంచి భోజనం పెట్టండి. లేదంటారా మీరు జంతు బలులు ఇవ్వండి అని అంటారు. మనం జంతు బలులు ఇవ్వం కాబట్టి గారెలు లేకపోతే ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం నివేదన పెట్టవచ్చు. సో సంపుటీకరణ అంటే ఇలా సంపుటీకరణ, ఏ మంత్రమైనా సంపుటీకరణ.
ఏ మంత్రమైనా ఒకసారి ఒకళ్ళు అడిగారు దుర్గా మంత్రం ఒక సఫలీకరణం చేయాలి. వాళ్ళు అడిగిన దుర్గా మంత్రం ఏంటో తెలుసును, ఇంత ఉంటుంది. కనకవద్య వైడూరి ముఖాంగ శరీరిణియే కేహి ఆగచ్చ మమ కన్నే ప్రవిశ్య దూరదృష్టి దూరశ్రవణం బృహి అగ్నిత్వం మనం చెత్తత్వం మనం చెత్తమగత్వం మనం చెత్తగతిత్వం మనం చెత్తమతిత్వం మనం పరీక్షాం గతిత్వం మనం పరీక్షాం పతిత్వం మనం చెత్తున్నాం వాక్యపాతం మనం గురు చెత్తు కార్యహాని గరి మమ కార్య సిద్ధి గరి చెత్తున్నాం ఉద్యోగ విజ్ఞాన గరి వీర చాముండిని ఆటక దారిని నగరపురి పట్టణ స్థాన సమ్మోహిని సాధని ఓం ఓం ఫట్ స్వాహ. అంత మంత్రాన్ని 1400 సార్లు చేసి సంపీకరణం చేసుకుంటే మరి మీరు ఎంత నివేదన చేస్తే దానికి సరిపోతుందంటే సత్యత సామాన్యంగా సంపీకరణ ఎక్కువ చెయ్యరు. తప్పే 13 అధ్యాయులు పాలన చేశారు. అసలు మిగిలిన కూడా ఎవరు చేయరు. శ్లోక విలోమం, పాద విలోమం, అధ్యాయ విలోమం ఇవన్నీ ఉన్నాయి. అవి చేయవచ్చు అని తెలియడం కోసం నేను ఆ పుస్తకంలో రాశాను. నేను చేశాను నేను అన్నీ చేశాను అని ఎక్కువ జనానికి అసలు చెయ్యొచ్చు అనే విషయం ఉన్నా తెలియాలి కదా అనే ఉద్దేశంతోనే పట్టిన పుస్తకంలో రాశాను. సప్తశతి పారాయణలో ముఖ్యాంశాలు ఏంటండి? పారాయణలో ముఖ్యాంశాలు అంటే నీ ఉద్దేశం ఎన్ని రకాలు ఉన్నాయా? సప్తశతి పారాయణలో రకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా 47 రకాలైనటువంటి పారాయణలు ఆ పుస్తకంలో ఇచ్చాను. ఇప్పుడు చెప్పినవి సృష్టి క్రమం, స్థితి క్రమం, సంహార క్రమంలో అధ్యాయ విలోమం, శ్లోక విలోమం, పాద విలోమం, అక్షర విలోమం, ఇలా ఇంకా చాలా ఉన్నాయి. అల్లోమ విలోమం, విలోమ అల్లోమం అంటే ఒకటో శ్లోకం 700 శ్లోకం, రెండవ శ్లోకం 699, మూడవ శ్లోకం 698. ఇది ఒక పద్ధతి. ఈ రెండోది 700వ శ్లోకం, ఒకటో శ్లోకం 699, 2 కింద నుంచి పైకి, పై నుంచి కిందికి, ఇలా అనేక రకాలైన పద్ధతులు. ఒకటి కాదు, కేవలం సప్తశతే చేసేవాళ్ళు ఇలాంటివన్నీ చేయగలుగుతారు. వాళ్ళకి అదే పని కాబట్టి అదే వాళ్ళు చెప్తారు. గురుగారు, ఆఖరిగా ఒక ప్రశ్న. మన కోరిక తీరాలంటే చండీ సప్తశతి పారాయణని ఏ విధంగా చేయాలి? 108 సార్లు పారాయణ చేస్తే మీ కోరిక తీరిపోతుంది అని పారాయణ చేయండి, లేదా ఈ చేసినా సరే 108 సార్లు వినిపిస్తే తప్పనిసరిగా మీ కోరిక తీరుతుంది అనేది హెచ్చరిస్తుంది. కాబట్టి 108 సార్లు చేయండి. తర్వాత ఎలా సంపడీకరణ, ఏ రకంగా సంపడీకరణ చేసి మనం చేస్తే మన కోరికలు తీరుతాయి అనేది కూడా మధ్యలో ఇచ్చాను. కోరికలు తీరడానికి సప్తైక సంపడీకరణ అనే విషయం కూడా నేను అక్కడ ఇచ్చాను. అది చూసి మీకు ఏం కావాలి అనే దానికి మీరు ఆ సంపడీకరణ మీరు చేసుకోవచ్చు. అది సార్ సప్తైతిలో ఉండే మంత్రాలు చేసుకోవచ్చు సంపడీకరణ, లేదు బయట ఉన్న మంత్రాలు తెచ్చి మీరు సంపడీకరణ చేసుకోవచ్చు. ఇప్పుడు రుద్రం ఉంది, పాశుపతం చేస్తున్నాము అంటే అవి ఓన్లీ శైవ మంత్రాలే పాశుపతం చేయము. ఒకసారి ఎవరో నా దగ్గరికి వచ్చారు, భైరవ పాశుపతం చేసి పెట్టాలి అని అడిగారు. భైరవ పాశుపతం, రిచింగరా పాశుపతం అంటే రిచింగరా మంత్రాన్ని సంపడీకరణ చేసి నమ్మకంతో హోమం చేయండి. అది వాళ్ళు అడిగింది. వాళ్ళు మేము చేయము అన్నాడు చాలా మంది. ఎందుకని అంటే మరి రిచింగరా ఉగ్రమైనటువంటి దేవత, అక్కడ రుద్రుడు ఉగ్రమైనటువంటి దేవత. ఆ రోజులను వీళ్ళు భరించగలగాలి, ఎందుకని మేము చేయము. కాబట్టి ఇలాగా జరుగుతూ ఉంటాయి. కొన్ని దేవతలకు మేము చేయము అని అంటారు కదా, అలా జరుగుతూ ఉంటాయి. ఏ దేవతకి చేసినా మనం శాంతమైనటువంటి రూపంతో అలాగనే చేసినట్లయితే మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు, మనం శుభ్రంగా చేయొచ్చు. ఇక్కడ ఇంతకీ ఈ పుస్తకం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఎలా చదవాలి అసలు అనే ఇది మీకు వచ్చినప్పుడు ఆ పుస్తకాన్ని కొన్ని ప్రకరణలుగా నేను రాయటం జరిగింది. కొన్ని ప్రకరణలుగా నేను పుస్తకాన్ని ఈ ప్రకరణలు అని రాసినప్పుడు ఇందులో ఒక కథ చెప్తుంది. మొట్టమొదటి చండీ ప్రకరణం, రెండోది సప్తశతి ప్రకరణం, మూడోది స్తోత్ర ప్రకరణం, నాలుగోది వచ్చి పారాయణ ప్రకరణం, ఐదోది హోమ ప్రకరణం. ఇక్కడ పారాయణ ఎలా చేయాలి అని మీరు అడిగితే ఇందులో నాలుగవది అయినటువంటి పారాయణ క్రమము, పారాయణ ప్రకరణ, దీంట్లో
ఆ ఒకటి దగ్గర నుంటే 201వ పేజీ దగ్గర నుంచి మీరు అలా పారాయణ చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఉన్నటువంటి మీరు ఏమీ అసలు మీకు తెలియక్కర్లేదు. ఏ మంత్రం తర్వాత ఏ మంత్రం పారాయణ చేయాలో అక్కడ న్యాసం కావాలంటే న్యాసంతో సహా, షడంగాలు కావాలంటే వాటితో సహా, ఎన్నిసార్లు మంత్రం జపం చేయాలి అనేది కూడా అక్కడ ఇచ్చి దాన్ని ఇలా మీరు పారాయణ చేయండి అని నేను అక్కడ ఇచ్చేస్తాను. కాబట్టి కళ్ళు మూసుకొని మీరు ఇది పారాయణ చేసిన తర్వాత ఈ సప్తైన మొత్తం పారాయణ చేసిన తర్వాత చివరిలో వచ్చేప్పుడు మళ్ళీ ముగింపు ఎలా ఉండాలి, ఉపసంహారం అంటాడు. ముగింపు ఎలా ఉండాలి, మళ్ళీ కొన్ని మంత్రాలు చదవాలి. ఇప్పుడు చివరిలోకి వచ్చేప్పుడు ఏమవుతుంది, సప్తైతి మంత్రం చెప్పాలి, మంత్ర జపం చేయాలి. ఆ తర్వాత మనం సప్తైతి న్యాసం చెప్పాలి. తర్వాత పారాయణ చేసాం. అయిపోయిన తర్వాత మళ్ళీ చివరిలో ఇదే క్రమంలో క్లోజ్ చేయాలి. సప్తైతి న్యాసం దివ్యముఖం చెప్పాలి. తర్వాత మళ్ళీ మంత్ర జపం చేయాలి. ఆ తర్వాత మనం చేసేటువంటి ఉత్కేలనము, ఆ తర్వాత ఈ మంత్రం మృత్యుంజయ మంత్రము, ఇవన్నీ కూడా అక్కడ మనం ఆ మంత్రాలు జపం చేయాలి. ఎన్నెన్ని సార్లు జపం చేయాలి అది కూడా నెంబర్ ఇచ్చారు. ఇన్నిసార్లు మీరు జపం చేయండి. చేసిన తర్వాత అప్పుడు దానికి క్షమా ప్రార్థన. ఆ తర్వాత దానికి ముందు రహస్యత్రయము, ఈ రహస్యత్రయం మీరు పారాయణ చేయాలి. అవి చేసిన తర్వాత అప్పుడు దేవతా దిగ్విమోహము నేను లైన్గా రాసిచ్చాను. అవన్నీ మీరు కళ్ళు మూసుకుని చదవటం, మీకేం తెలియాల్సిన పని కూడా లేదు. ఇది ఇలా ఉండాలా ఇలా ఉండాలా మీకు అసలు అనవసరం, ఇంకా ఏం తెలియక్కర్లేదు. మీరు ఆటోమేటిక్గా చదువుకుంటూ వెళ్ళిపోతుంది, స్పష్టం అయిపోతుంది, మీ పారాయణ అయిపోతుంది. లేదు మేము హోమం చేసుకోవాలండి అని మీరు అడిగారు అనుకో, హోమ ప్రకరణము అని విడిగా రాశాను. ఆఖరిలో హోమ ప్రకరణం ఇచ్చాను. ఆ హోమ ప్రకరణంలో మీకు వచ్చే అనుమానాలు కూడా, హోమగుండం ఎలా ఉండాలి, హోమ ద్రవ్యాలు ఏం వాడాలి. ఎక్కువగా మనకేమంటే హోమ ద్రవ్యాలు అవి వాడాలి అని చెప్పేస్తాను, నిజమే. కానీ ఇందులో కొన్ని సాధకాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వులు లేదా బియ్యం, తెల్లవాలు ఇవన్నీ తీసుకొచ్చి మన ఇవి మన వరి పేలాలు, ఆటుకులు ఇవన్నీ వేసారనుకోండి ఒక ఎక్కువ వస్తుంది. మనం కూర్చోలేము, మనం హోమం చేయలేము. అందుకని హోమం ఎప్పుడు కూడా ఆద్య హోమం చేయటం అనేది చాలా ఉత్తమమైనటువంటి, అంటే దాని మానాన్ని మండుతూ ఉంటుంది, మనలోకి రాదు. మనం కనుక అలా కాదు అని వేడిన ఈ పచ్చి వేసామనుకో, ఆటుకులు వరి పేలాలు ఇవన్నీ వేస్తే మంటవు, ఉత్తరం కావు, పొగ వచ్చేస్తాయి, మనం కూర్చోలేము. కాలం నీళ్ళు కాస్తాయి, పుస్తకం చదవాలి, చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకని అలా చేయటమే. ఇక ఈ హోమం వచ్చేప్పుడు ఎప్పుడు ఆద్య హోమం చేయటమే మంచిది. 10 మంది కూర్చున్నప్పుడు ఆద్య హోమం చేయండి. మీరు ఒక్కళ్ళే కూర్చుంటే మీకు కావాల్సిన దిశలన్నీ వేసుకోండి. మహా ఆహుతులు ఈ హోమం చేసేటప్పుడు 13 అధ్యాయాలకి ప్రతి అధ్యాయానికి కూడా మహా ఆహుతి అనేది ఇవ్వాలి. ప్రతి అధ్యాయానికి అక్కడ అమ్మవారి యొక్క స్వరూపం చెప్పబడి ఉంటుంది. ఆ అమ్మవారి స్వరూపం చెప్పి ఈ స్వరూపానికి అంటే మొట్టమొదటి అధ్యాయం ఉందనుకోండి, నమో దేవే మహాదేవే శివాయ సతన్నమ నమ ప్రకృత్యై భద్రాయై తేనేత ప్రణతాం స్వతాం సాంగాయై సాయుధాయై సవాహనాయై సశక్తై పతిపుత్ర పరివారాయై వాగ్భవ బీజాధిష్టాత్రై మహాకాళ్యై నాగవల్లీ దళద్వయైతం గంధ కుంకుమ పుష్ప అక్షతైరవిరచితం సఘృతం కపిత్త ఫలం మహా ఆహుతిం సమర్పయామి నమః స్వాహా అని మనం అక్కడ వెలక్కాయని ఆహుతి ఇవ్వాలి. వెలక్కాయ ఆహుతి ఇవ్వాలంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ వెలక్కాయలు అన్సీజన్లోనేమో ఇవి దొరకవు. వాడు విపరీతమైన ఖరీదు అమ్ముతున్నాడు మార్కెట్లో. వాడు ఆ వెలక్కాయని 50 రూపాయలు అమ్ముతున్నాడు. అలాగే మనకి మాది ఫలం ఉంది. మాది ఫలం మాకు విజయవాడలో అయితే 130 రూపాయలు అమ్ముతాడు ఒక కాయని మాది ఫలం. ఇవన్నీ కూడా మనకి వేయడం కష్టం అవుతుంది. అందుకే నేనేమంటున్నాను అంటే ఈ మహా ఆహుతులు ఇవి దొరకకపోతే ఏం నష్టం లేదు, మీరు గారెలు వేసేయండి. మాష చక్రాన్ మహా ఆహుతిం సమర్పయామి నమః స్వాహా. మాష చక్రం గాలి కనుక వేస్తే ఏమవుతుందంటే మేషము ఇది కూడా మాసము అని కదా అక్కడ లెక్క మనకి, అంటే మెక మాంసాన్ని వచ్చినట్టు కదా తాంత్రికంలో అది. కాబట్టి చాలా బలమైనటువంటి ఆహారం. అందుకని మీరు ఆ మహా ఆహుతి కపితఫలం వేయవలసిన ఏ ఫలమైనా సరే ఫలమని చేయాలి. దాని చోట ఈ మహా ఆహుతిం సమర్పయామి నమః స్వాహా అంతే మాట చెప్పాను మహా ఆహుతిని సమర్పయామి. ఇంకా మీకు కనుక ఒప్పుకున్నట్లయితే
ఆ మాస్టర్ గారెలతో పాటుగా ఒక స్వీట్ కూడా వేయండి, పులిహోర కూడా వేయండి. దేవతకి ఇష్టమైనటువంటి పదార్థాలు మాస్టర్ కానీ, లేకపోతే ఇప్పుడు ఈ చక్కెర పొంగల్ కానీ, చిత్రాన్నం అంటే పులిహోర కానీ, ఇలాంటివన్నీ కూడా అవి వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరికాయలు లేకపోతే ఈ వెలక్కాయలు వేయకపోయినా అవి వేసేస్తే మనకి ప్రాబ్లం ఉంటుంది. అలా మీరు మహాహుతులు వేసేయండి. ఇక పూర్ణాహుతికి వచ్చేటప్పటికి పూర్ణాహుతికి నేను ఏమేమి పదార్థాలు వాడాలో రాసిచ్చాను. ఈ పదార్థాలు వాడాలి అంటే, అన్ని పదార్థాలు వేయాలి అంటే చాలా తెలియదు. మీరు పూర్ణాహుతి సామాన్ మేము కనుక రాసి మీరు తెచ్చుకోండి, ఆ పత్రంలో ఉన్నది అంటే 10,000 రూపాయలు మినిమం అవుతుంది. పూర్ణాహుతి సామాన్ చాలా అవుతుంది. అందుకని ఇప్పుడు బయట మార్కెట్లోకి వచ్చి మనం పూర్ణాహుతి ప్యాకెట్లో అమ్ముతుంటారు. చిన్న ప్యాకెట్ అయితే 100 రూపాయలు, పెద్ద ప్యాకెట్ అయితే 200 రూపాయలు. సరే, వాడు ఏమేసాడు అది ఒక ఇది. అయితే ఇక్కడ చిన్న ఇది ఏమంటే మనం ఒట్టివేళ్ళు వాడుతాం పూర్ణాహుతి. వాడు ఒట్టివేళ్ళు మీద కొబ్బరి పీచు వేస్తున్నాడు. ఏం చేద్దాం? కావాలి అనుకుంటే మనం కుంపు తెచ్చుకోవటమే, విడిగా కొనుక్కోవడం. కానీ ఆ పూర్ణాహుతి ప్యాకెట్ తెచ్చేసి దాన్ని మనం మూటగట్టి వేసేయవచ్చు. ఇప్పుడు మన పూర్ణాహుతిలో చీరే వేయాలా అండి? రోజుతో హోమం చేసి మేము వెళ్ళిపోతాము అంటే అది కూడా ఏమంటే, మీరు ఎప్పుడో 100కో రోజు 1,00,00,000 రోజు హోమం చేస్తాము అంటే యథాతథంగా అయ్యవారు ఏం చెప్తే అవి చేయండి. ఎందుకంటే మనం చేసేదే ఒక్కసారి. అల్లుడు మన ఇంటికి వచ్చేదే ఒక్కసారి వాడి జన్మలో. ఆడ వచ్చిన రోజున వాడికి ఏం కావాలో వండి పెట్టండి, సరిపోతుంది. ఎప్పుడు వచ్చేవాడికి అయితే అప్పుడు వాడికి ఏం కావాలి, మనం ఏదో మనం వండుకునే పెట్టని తిరిగిపోతాం. అలాగే ఇక్కడ ప్రతిరోజు చేసేవాడికైతే మీరు ఆద్య అవతలు సమర్పించేయచ్చు. పూర్ణావతి కూడా ఆద్య పూర్ణావతి చేసేస్తాం, సరిపోతుంది. కానీ ఇక్కడ ఎప్పుడో ఒకసారి హోమం చేస్తాము అన్నప్పుడు అదంతా తెప్పించి యథావిధిగా మీరు చేయండి. అమ్మవారి పూర్ణావతులు వేసే చీర సువాసిని అర్చన, సువాసినికి ఏ రకమైన చీర కొంటారో అదే చీర అమ్మవారు పూర్ణావతులు వేయండి. రెండు ఒకటే చీర, రెండు తేడా అంతే. అలాగే సువాసిని అర్చన ప్రీత, అమ్మవారి సువాసిని అర్చన అంటే ఆవిడ వాళ్ళకి చాలా ఇష్టం వారికి, అందుకే సువాసిని అర్చన అని చేయండి. సువాసిని అంటే మీరు హోమానికి కూర్చునే వాళ్ళకి వాళ్ళ మీద కోపం వస్తుంది. మీరు చేసి మడికాయలు వేసుకోలేదరా అని అంటే వాళ్ళకి కోపం వస్తుంది, వేసుకోవాలి. సుమంగళి అంటే 5 రకాలైన పదార్థాలు ఉండాలి అని చెప్పాడు, వస్తువులు ఉండాలి అని చెప్పాడు. పసుపు, కాలేజీ పసుపు రాసుకోవాలి. నేను రాసుకోండి, రాసుకోకపోతే పోటీ రాకుండా మా కోసం చెప్తున్నారా మీరు హోమం? రాకపోతే చెప్పండి. ఇక్కడ మీతో కాంప్రమైజ్ అయ్యేటటువంటి ప్రశ్న ఉండదు. కాలేజీ పసుపు రాసుకోవాలి, మొహాన్ని బొట్టు కుంకుమ బొట్టే పెట్టుకోవాలి. నేను స్టిక్కర్ అని తీసుకున్నానండి, అయినా సరే కుంకుమ చేతలే మట్టుగాలు వేసుకో, మెడలో మంగళసూత్రాలు ఉండాలి, నల్లపూసలు ఉండాలి. ఇవి 5 కూడా సుమంగళి అన్నప్పుడు వాళ్ళకు ఉండవలసిన లక్షణాలు. అవి ఉన్నవాడు మాత్రమే హోమానికి కూర్చోవాలి. తర్వాత హోమం చేసేటప్పుడు వాళ్ళు మేమేదో మా ఇష్టం వచ్చినటువంటి డ్రెస్ ఏదో వేసుకొస్తామని మా ప్యాంట్ వేసుకోవటం అలవాటు. మీరు ప్యాంట్ వేసుకోకపోతే ఊడ తీసుకుని తిరగంటారా, మాకు అక్కర్లేదు. ఇవన్నీ ఇక్కడ ఈ మొత్తం సంప్రదాయమైన దుస్తుల్లో రావాలి. వస్తేనే కూర్చోబెట్టాలి, లేకపోతే కూర్చోబెట్టాలి. మగవాళ్ళైనా సరే వాళ్ళు పంచె కట్టుకుని రావాల్సింది. మేము లుంగి కట్టుకుంటామండి, ఏమై రోగం? పంచె కట్టుకుని రాదు, రాకపోతే నేర్చుకోండి. ఇప్పుడు బ్రాహ్మణుడు వాడి పంచె కట్టుకోవడం రావాలి, రాకపోతే నేర్చుకుని కట్టు. ఇతర వర్ణాల వాళ్ళు వచ్చేప్పుడు వాడు పంచె కట్టుకోవడం రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎలా చేస్తాం. అంతేగాని ఓ బ్రాహ్మణుడిగా జన్మించి నేను పంచె కట్టుకోవడం నాకు రాదు అంటే వెళ్ళి నేర్చేసుకోపో, కుదరదు. నేను సంప్రదాయం, నువ్వు చేసేది సంప్రదాయబద్ధంగా కదా, నువ్వు చేస్తున్న అత్యంత సంప్రదాయబద్ధం. మరి నువ్వు యాక్షన్ సంప్రదాయబద్ధంగా లేకపోతే ఎలా కుదురుతుంది? కాబట్టి అలా ఆ సంప్రదాయబద్ధంగానే నువ్వు వేసుకోవాలి, లేకపోతే బయట వాడు ఎవరో చెప్తారు, ఎవరన్నా చూస్తే చెప్తారు. ఒకసారి ఇక్కడే మనం హోమం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ హోమం చేసే యజమాని ఆవిడ యొక్క తమ్ముడు వచ్చాడు. అయ్యా వాడు తమ్ముడు వచ్చాడు, కూర్చున్నాడు. ఆయన ప్యాంటును షర్టు వేసుకుని వచ్చాడు, గుడిని కూర్చోబోతుంది. ఏంటి పని?
హోమానికి కూర్చుంటున్నాను, లాభం లేదు, వెళ్ళి పంచగట్టురా, ఇలా కూర్చోకూడదు, నా మీద చాలా ఇక్కడ దాకా పోవచ్చు. ఆ తర్వాత వాళ్ళు ఏదో పంచ తెప్పించిన కట్టు రారా అని నేను కట్టుకున్నాడు. పోతే పోవాలి, అవసరమా ఏంటి, కుదరదు. అంటే కొన్నింటిలో రిజిడ్గా ఉంటారు, రిజిడ్గానే ఉంటారు. కాబట్టి ఇలా మీరు హోమం చేయదలుచుకున్నప్పుడు అలా మీరు హోమం చేయండి. పుస్తకంలో చివరి పేజీలో హోమ ప్రకరణ ఉంది, అది చదువుకుంటూ మీరు ఆహుతులు వేసేసి ఎవరి సహాయము అక్కర్లేదు. హోమకుండంలో అగ్ని ప్రజ్వలన చేయడం దగ్గర నుంచి పూర్ణాలు చేయడం వరకు మొత్తం సంకల్పం దగ్గర నుంచి చదువుకుంటూ లైన్గా వేసుకుని పెట్టుకోవాలి. తప్పులు జరుగుతాయి కదండి, ఎవరికైనా జరిగితే తప్పులు ఏం పర్లేదు. ఆఖరిలో చదువుతున్నాం కదా, అపరాధ శాస్త్రానికి లేంటే ఆర్నిసమయ్య అంటున్నాం కదా, రెండోసారి ఆ తప్పు జరగకుండా చూస్తున్నాం. కాబట్టి ఏం పర్లేదు, తప్పులు జరిగిపోతాయని మీరేం మానేయక్కర్లేదు. మీరు బయటకు వెళ్ళి ఎవరితోనూ హోమం చేయకపోతే వాడు 50,000 అడిగాడు అంటే మనమే కడిద్దాం, ఆ ప్రాజెక్ట్ సరిపోదు కదా. అందుకని మీరు ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు హోమం చేసుకోవాలి అనే తలుపుతోనే ఈ చండీకల్పం అనే పుస్తకం, అసలు ఈ హోమం ప్రకరణం అనే పుస్తకం రాయడం జరిగింది. ఈ చండీకల్పం ఉపయోగించి ఎవరికి వాళ్ళు చండీ హోమం పారాయణ హోమంతో కూడా వాళ్ళు చేసుకోవాలి అనే దీంట్లోనే ఈ పుస్తకాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారు అని నేను భావన చేస్తూ, ఈ సమయాన్ని కేటాయించి నాకు ఈ విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. వెరీ గుడ్.